జాగ్రత్త కూర్చో. నా పేరు సీత అండి. శీతలా లేరే, సత్యభామలా ఉన్నారు. లేదండి, ఆ పేరు కలిసి రాలేదని సీత అని పెట్టారు. ముందు సత్యబాబు అనే పెట్టారనమాట. ఎనీ ఆ టైప్ ప్రాబ్లం. సీత ఏమైనా గేర్ దాటిందా? కరెక్ట్ గా చెప్పారండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందండి. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేశాడు. నేను ఆయనతోటి నిండు నూరేళ్ళు కాపురం చేయలేనండి. ఓ పని చేయమ్మా, పెళ్లి చేసుకున్నవాడితే 50 సంవత్సరాలు బతుకు, ఆ ప్రేమించినవాడితే 50 సంవత్సరాలు బతుకు, నిండు 100 ఏళ్ళు అయిపోతుంది. అదేంటండి? ఇతనేనండి పెళ్లి చేసుకున్నావాడా? ప్రేమించినవాడు. లేదు సార్, ఈ అమ్మాయిని ప్రేమించలేదు సార్. ఈ అమ్మాయిని నేను సాల్వ్ చేస్తాను. ఏదో ఒక సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. సార్ ఇది ఉంచండి సార్. బాగా అర్థం చేసుకోండి. అమ్మా నువ్వు కొంచెం చెవులు మూసుకో ప్లీజ్. వాళ్ళ ఆయనకి తెలిసిపోయిందంట, రేపు ఎల్లుండో నేను చంపేసిలా ఉన్నాడు. న్యూజిలాండ్ నన్ను వెళ్ళిపో, న్యూజిలాండ్ వెళ్ళిపోతాను సార్. లైక్ చేయి, నువ్వు చేతుల్ది. సార్ నాకు కొంచెం సలహా ఇవ్వండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. అర్థమైంది సార్. అక్కడ పెట్టావా? ఎందుకు ఎదవని నమ్ముకుంటావు? ఏ ముంబైలోనే అమ్మేసుకుంటాడు. బుద్ధికి వెళ్ళి సంసారం చేసుకో. ఎవరితో అండి? ఎవరితో ఏంటి? మీ ఆయనతో. నాతో కానీ చేస్తావేంటి? అలాగేనండి, అది వెళ్ళొస్తానండి. అలాగే. రోజు ఇలాంటి కష్టమాలు దొరికితే కష్టం లేకుండా బతికేయచ్చు.